పచ్చిమిరకాయలు ఒక ఎగరేసిరమ్మా. రాత్రి నీళ్లు తాగినప్పుడు గ్యాస్ తిప్పలేరు. నా మాటలు ఏం లేకుండా మా అబ్బాయి ఈడే అది. నేను ఇవాళ దోశలు పోసి దోశలోకి పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి వద్దామని అనుకున్నా. మాటలు పెట్టమంటావా? మరి నేను ఎందుకు మాట్లాడుతున్నాను? అవునా, మా మాటలు లేకుండా పెడదామని అనుకున్నా. అవునా, సరే మాట్లాడు. ఎన్ని రోజులు ఇప్పటికి ఖర్చు చేసావు? ఎన్ని రోజులు ఖర్చు చేసావు ఇప్పటికి? 6 ఇగో 5 4 గడ్డ చేశాను. అంటే చిన్న చిన్న పాయలండి ఇవి, అందుకని 5-6 పాయలు కోసేస్తున్నాను నేను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? టమాటాలు, ఆ పేరు టమాటా పచ్చిమిరకాయలు పచ్చడా? టమాటాలను పచ్చిమిరకాయలు పచ్చడి దోశల్లోకి చాలా బాగుంటుందండి. చట్నీ కూడా అంత రుచి రాదు. మళ్ళీ అన్నంలోకి టమాటాలను ఈ మిల్లిమేకర్లతో కూర వండుతామని చేస్తున్నానండి. స్టార్ట్ అయిందా? ఇప్పుడేనండి టమాటాలు కోస్తాం. అది నాదన్న ఒకటి కంప్లీట్ గా కోసేసింది టమాటా పచ్చిమిరకాయల పచ్చడి కోసం. టమాటాలు పచ్చిమిరకాయలు అంటే అది మిల్లీ మేకర్ కోసమా? ఇది టమాటా పచ్చిమిరకాయల పచ్చడా? చూసారా ఫ్రెండ్స్, టమాటా పచ్చిమిరకాయల పచ్చడి ఇప్పుడు అయిపోయింది పరిస్థితి. టమాటాలు కోసం పచ్చిమిరకాయలు పచ్చట్లేసి టమాటాలు పచ్చిమిరకాయలు కోసి కడిగి కోసినాక అందులోకి చిల్లులు పాయలు కూడా శుభ్రంగా కడిగేసుకొని కత్తి కరివేపాకు జీలకర్ర వేసి చింతపండు నూనె అన్ని ఒకేసారి నూనెతో మిరగాలతో పాటు వేయించుకొని పచ్చడి నూరుకుంటే చాలా చాలా అంటే బాగుంటుందండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎంగిలి చేతులతో కొట్టుకోబాకండి. అస్తాలు అంటే గెంటులు ఎంగిలి మెత్తి పనియకుండా చూసుకోండి. అవి 2 రోజులున్నా 3 రోజులున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ దోశల్లోకి ఇంకా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా కూడా దోశలు పోసిన దోశ ఖచ్చితంగా పచ్చిమిరపకాయల పచ్చడి అవుతానండి. ఈ చట్నీ కారపొడి కూడా అంత రుచి అయితే రాదండి. ఇది మీరు చేసి చూడండి. కాకపోతే నేను దానికి విమర్శగా నేనైతే పెట్టలేదు. ఓన్లీ పచ్చిమిరకాయల పచ్చడి మనకి మాత్రమే చెప్పాను. పచ్చిమిరకాయల పచ్చడి కాదు కదా, అప్పుడు కదా పచ్చిమిరకాయల పచ్చడి. పచ్చిమిరకాయలు పచ్చడికి పొయ్యి మీద వేగుతున్నాయండి. కాకపోతే ఇవి ఇప్పుడు కోసేది ఏంటంటే 2 పచ్చిమిరకాయలు కొడతాను. పెద్దవి అయితే ఉల్లిపాయలు ఒకటి కోసుకోవచ్చు. ఈ చిన్నవి కాబట్టి నేను ఒక 5-6 కొడుతున్నాను. టమాటాలు కోసుకున్నా తాలింపులు వేసుకున్నాక కొంచెం మగ్గినాక అప్పుడు మిగిలిన కొంచెం గోరెచ్చ నీళ్ళల్లో తడిపి పెట్టి మంచి అవధం తీసేసి టమాటా కూర కనుక వేసుకుని వండుకుంటే మీ ఇష్టం అండి. మసాలా వేసుకున్నా ఇష్టం అది, నేనైతే వేయను. కూర అయితే బాగుంటుందండి. తాలింపు గింజలు కరివేపాకు, తాలింపు గింజలు అంటే అన్నీ ఉంటాయి కదండి. మినపప్పు ఉంటాయి, పచ్చెనపప్పు ఉంటాయి, ఆవాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది. కాబట్టి నేను మామూలుగా ఓరిగా తాలింపు గింజలు అని చెప్పాను. కానీ నేను మాత్రం వీడియో చూడలేదండి, మీరేమనుకోబాకండి. ఎంగిలి చేతులతో రస్తాలు కొట్టుకోమాలి. ఎంగిలి మెతుకులు కూరలో పడకుండా చూసుకోండి. తడి చేతులతోటి కూరలో నీళ్లు పడకుండా చూసుకోండి. కూర ఇలా వండుకుంటే మాత్రం సూపర్గా ఉంటదండి. ఎందుకంటే నేను చేస్తుంటాను కాబట్టి ఆ కూర 2 రోజులున్నా కూడా అసలు చెడిపోదండి, మంచిగా ఉంటది తింటుంటే. ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఎప్పుడైనా నేను ఇవన్నీ పెట్టాలనుకోలేదండి. మా అబ్బాయి నేను కూరగాయలు పోతుంటే వీడియో తీస్తున్నాడు, అందుకని చెప్తున్నాయి కదా.
అమ్మా నన్ను రిపించావా? కోసి తాలింపులు వేసేటప్పుడు కొంతమంది దేని దానికి విమర్శగా చెప్తారు. నేనైతే అలా లేకుండా మామూలుగా సింపుల్ గా చెప్తాను. అలాగే చెప్తాను, సింపుల్ గా చెప్పాను. నేను చెప్పిన బాగా ఏమైనా గుర్తు పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో చెప్పండి. మీకు నచ్చితే చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మమ్మల్ని మంచిగా ముందుకు తీసుకురండి. ఉల్లిపాయలా? ఉల్లిపాయలండి ఇవి బాగా 100కు 4 కేజీలు ఇస్తున్నారని చెప్పి అప్పుడు ఉల్లిపాయలు లేవు రాక తప్పనిసరిగా తీసుకున్నామండి. అందుకే చిన్న చిన్న పాయలు కనిపిస్తున్నాయి. అందుకే 5-6 పాయలు కొయ్యాల్సి వస్తుంది. నేనైతే ప్రత్యేకంగా కూర చేసి మీకేం చూపించట్లేదండి. నార్మల్ గా నేను ఇక్కడ ఎలా చేస్తానో అలా మీకు చెప్పాను. అలా చేసి ఒకసారి తిని చూడండి. మీకు నచ్చినాకనే ఎలా ఉంది అలా చేసుకుంటే అనేది మీరు బాక్స్ లో పెట్టండి. కానీ మా మా ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి. మళ్ళీ వాళ్ళకి ఏదైనా మంచి మాట చెప్పొచ్చుగా. మంచి మాట చెప్పాలంటే అండి ఒక మాట చెప్తాను, కానీ నేను ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నిద్ర లేవంగా అంటే కొంతమంది పరగడుపున మొక్కలు కడుక్కోకుండానే కాఫీ టీలు ఇలాంటివి చేస్తుంటారండి. కానీ ఆడవాళ్ళు అయితే మొక్కలు కడుక్కోకుండా ఇంట్లో పని అంతా చేసి ఎప్పుడో 9 పడింది మొక్కలు కడుగుతారు. అలా కడకండి. నిద్ర లేవంగా అంటే మొహం కడుక్కొని శుభ్రంగా కట్ట మొక్కని అంత పెట్టుకొని తలెర పోసుకోకుండా జడ వేసుకోవడం ముడి వేసుకొని చేసుకొని ఇంట్లో పని చేసుకోండి. చాలా బాగుంటుంది. పాయస మోకాలను అయితే ఏం తినకండి. అలానే పాయస మోకాలను కూడా కొంతమంది చాలా మంది మొక్కలు కడుక్కోకుండా వంట చేసేటప్పుడు పాయస మోకాలని ఎలా ఉందా అని చూపుకుంటారండి. పాయస మోకాలు తినడం వల్ల మన నోట్లో ఉన్న ఆవిరి ఆ పాయస అనేది కడుపులో పోయి అనేక రకాల రోగాలకి దారి తీస్తుంది. గ్యాస్ ట్రబుల్ తొందరగా వస్తుందండి. దయచేసి ఇది మాట మాత్రం బాగా పాటించండి. నేను మీ అంగడి చంద్రావతిని. ఇదిగోండి మా అబ్బాయి బాగా ఈజీగా చెప్తున్నాడండి దగ్గర నుంచొని. మీరు మమ్మల్ని మంచిగా ముందు ఎలా ఉందో చేసి మాకు లైక్ చేసి మంచిగా నేను చూపిస్తాను. సబ్స్క్రైబ్ అన్నమా సర్పంచ్ చేయండి. మా అబ్బాయి నన్ను ఎగతాలు చెప్పకుండా ఆటోమేటిక్ గా అయ్యే వస్తాను. సబ్స్క్రైబ్ అను. సర్ప్రైజ్ అంట. సర్ప్రైజ్ నాకైతే రాదండి. చేయమాకండి. కొంచెం పండగ పనుల్లో ఉన్నాను. కొంచెం ఈ పండగ పనులు బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మంచి మంచి కథలు చెప్తానండి. ఇవాళ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తానండి. ఎందుకంటే పండగ రోజుల్లో సంక్రాంతి సందర్భంగా మంచిగా చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటారు. కానీ నన్ను మాత్రం తిట్టమాకండి. మంచిగా చెప్తానండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకోబాకండి. తిట్టమాకంటే ఇది ఉంది అయితే. ఓకే గాయస్, తర్వాత ఇంకో వీడియో కంటిన్యూ చేద్దాం. నిన్న మాడిపోతుంది. మాట్లాడు. చూసారండి, ఇందాక ఒక టమాటాలు కట్ చేస్తానే చెప్పాను. ఇవి చూడండి, అవన్నీ కట్ చేసుకున్నాక ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, మినపప్పు తాలింపు వేస్తాను కదా.
ఇప్పుడు ఈటర్లోకి టమాటాలు, పచ్చిమిరకాయలు 2, ఉల్లిపాయలు తరిగినవి వేస్తున్నానండి. పట్టుకొని తిప్పుమా, వేసుకొని తిప్పుకోవాలి. నూనె అంటింది దాకా. ఒక నిమిషం లేదమ్మా. ఇదిగోండి సాంబార్ పసుపు, మామూలుగా గొడ్డ పసుపు వేసుకుంటే కొంచెం వేసుకుంటే కలర్ రాదు కూర. మరింత వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సేదు. అది మెంతి పసుపు అండి. ఇది ఒక స్పూన్ వేస్తున్నాను. ఇది సాంబార్ కారం అండి. చూపించు. ఓకే, మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. ఉప్పు అండి, పళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు కారం అనేది మీకు సరిపోయిన వరకు మీరు వేసుకోవచ్చండి. నాకు సరిపోయిన వరకు నేను వేసాను. నేను ఉద్యోగం చూసేస్తానండి, అది ఒకసారి అయితే సరిపోతుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇది నేను వేడి నీళ్లు కాసి పక్కన పెట్టుకున్నానండి. వేడి నీళ్లు మంచినీళ్ళు పోసి కాగబెట్టుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ మిల్ మేకర్లు ఇందులో పోసి కొంచెం తడిపినిచ్చి తడిసిన తర్వాత ఇందులో వేసుకొని కొంచెం మగ్గాలండి, లేదంటే మిల్ మేకర్లు మెత్తంగా అయిపోతుంది. ఓకే, చిగురు చిగురు చూద్దాం. చూస్తున్నారండి, అడుగు మాడకుండా అలా అంటే అడుగు అంటకుండా ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుంటే అప్పుడు అడుగు అనేది అంటకుండా ఉంటుంది. బాగా నీళ్ళు వేడిగా ఉంటాయి, అందుకే శాఖతో తిప్పుతున్నాను నేను. ఏం కూర ఇది? టమాటాలు మిల్ మేకర్ల కూర అండి. నేనైతే అడుగు అంటకుండా తిప్పుకుంటా ఉండాలి, మధ్య మధ్యలో కొంచెం తిప్పాలండి ఇది ఇలా. కాకపోతే నేనైతే ఇంక మసాలా వేయనండి, ఎందుకంటే సాంబార్ కారంలో అన్ని దినుసులు ఉంటాయండి, అందుకని నేను మసాలా వేయను. మీరు వేసుకుంటే కొంచెం అల్లం మిరపకాయలు వేసుకోవచ్చు. సాంబార్ కారం అనేది అన్ని దినుసులు ఉంటాయండి. మాట్లాడు. సాంబార్ కారంలో అన్ని దినుసులు ఉంటాయి, అందుకని నేను చాలా మందికి సాంబార్ కారం అని తెలియదు, తెలుసా? సాంబార్ కారం, సాంబార్ పసుపు అంటే చాలా మంది తెలియదు. ఏం చేయాలి? చెయ్యి పెట్టి తీయాలండి నిజంగా, కాకపోతే కాలుతున్నాయి, అందుకని నేను ఇలా తీస్తున్నాను. ఇలా తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా మంచినీళ్ళేనండి, అవసరం అయితే ఈ కాసిన వేసుకోవచ్చు. అందులో నేను మంచినీళ్ళు పెట్టే మిల్లి మేకర్ పెట్టాను. అవసరమైతే ఇవే కొంచెం వేసుకోవచ్చు. నేను ఏదైనా చికెన్ మటన్ లాంటివి అయితేనే కొంచెం మసాలా వాడతానండి, లేకపోతే మసాలా వాడను. మంచినీళ్ళే కాబట్టి వేసుకోవచ్చండి. అన్ని కలిపేసుకున్న తర్వాత ఇంక మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే శుభ్రంగా మగ్గిపోయిద్దండి. మీకు ఇష్టమైతే మసాలా వేసుకోవచ్చు. అది నేను మాతో సాంబార్ పప్పు సాంబారు కారం లేని వాళ్ళు మసాలా వేసుకోవచ్చు. నేను అన్ని దినుసులు ఇందులో ఉన్నాయి కాబట్టి మీకు నేను మసాలా వేయట్లేదండి. దీన్ని ఇంక నేను సిమ్లో పెట్టేస్తున్నాను. ఇది 10 నిమిషాల్లో మగ్గిపోయింది. కానీ ఇలా అన్నం తినేటప్పుడు ఎంగిలి చేతులతోటి ఇలా హస్తాలు కొట్టుకోపకండి, కూర కానీ అన్నాలు కానీ. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇలా అన్నం తింటుంటే ఈ చేతితోనే ఇలా పెట్టేసుకుంటున్నారు, ఆ ఎంగిలి మెతుకులు అనేది అందులో పడతా ఉంటాయి.
ఈ అన్నం వెంగిలి వాసన అనేది అన్నం కూర లాక్కునేది గాలికి స్టవ్ ఆగిపోయింది చూడు. అయిపోయింది. అదేందమ్మా అంత ఫాస్ట్ వచ్చింది గాలి? కిటికీలో నుంచి గాలి వచ్చిందండి ఫాస్ట్ గా, అందుకే వెంటనే ఆగిపోయింది అనమాట. స్టవ్ ఆగిపోయింది. ఇప్పుడు వెలిగిపోయింది. కరెంట్ లేదు కానీ ఇలా చేసుకోండి, బాగుంటది. కాకపోతే నేను మళ్ళీ చెప్తానండి, తినేటప్పుడు చాలా మంది ఎంగిల్ చేతులు పెడతారు, అలా పెట్టుకోపోకండి. ఒకళ్ళు ఈ చేతితో అన్నం తింటున్నప్పుడు ఈ చెయ్యి ఏమని చెప్తుందండి, అవసరం అయితే ఈ చేతితో పెట్టుకోండి. ఫోన్ పట్టుకొని చూస్తా ఉంటుందండి. ఈ చేతితో వేసుకోండి. సరే మగ్గనిద్దామా కాసేపు? ఒక 10 నిమిషాలు కూర అయిపోతుందండి. చూడండి ఇప్పుడు నేను తిప్పుతున్నాను, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలంట. వచ్చావా? మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. తిప్పేసా, మూత పెడతా. తర్వాత మళ్ళీ చూద్దాం. ఇంకా అవసరం ఉండదు, ఇక సరిపోయిద్దండి. ఇక ఒక 5 నిమిషాలు అయితే దింపుకోవటమే. ఇంకా దింపుకోవటమేనా? ఓకే. లాస్ట్కి కూర అట్లా అయిపోయింది. మై గాడ్, గుమ్మలాడే హాట్గా ఎంత టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ కర్రీ సూపర్ ఉంది. అమ్మయ్య. ఓకే గాయ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్ బాయ్.